మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. స్పైన్ సమస్యలు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నామండి. ముఖ్యంగా మన జాబ్స్ అన్నీ కూడా సిట్టింగ్ ప్రొఫెషన్కి మారిపోయినాయి. మనం సాఫ్ట్వేర్ అనే కాదు, వేరే ఏ జాబ్ చేసినా కూడా స్టూడెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ, ఈవెన్ డాక్టర్స్ కానీ, మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కానీ చాలాసేపు కూర్చుని పనిచేసేదే ఎక్కువైపోయింది. సో సిట్టింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్ అని చెప్తున్నారు. స్మోకింగ్ ఎంత ప్రమాదకరమో ఎక్కువసేపు కూర్చోవడం అంత ప్రమాదకరం. ఎందుకంటే ఈ పొజిషన్లో చాలా వరకు మనము జాయింట్స్ టైట్ అయిపోతాయి, స్పైన్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఈ కారణానికి బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది మనందరికీ. దీనికోసం మనం చేయాల్సినవి ఏంటంటే ఖచ్చితంగా మన చైర్ సపోర్ట్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ సపోర్ట్ బాగా ఉండే చైర్స్ తీసుకోవాలి. అండ్ చైర్స్ స్టేబుల్గా ఉండాలి, ఎక్కువ కదలకూడదు. ఇంకా మన సిస్టమ్ కంప్యూటర్ పొజిషన్ కూడా కరెక్ట్గా మన మెడ స్ట్రైట్గా ఉండేలాగా, మన ఫేస్కి ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది కాకుండా ఎవ్రీ 1 hour ఆర్ 2 hours లేచి కొంచెం అటు ఇటు తిరిగి జాయింట్స్ అన్నిటిని కూడా ఒకసారి ఫ్రీ చేసుకోవాలి. ఆ టైట్నెస్ని మనం ఫ్రీ చేసుకోవాలి చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ ద్వారా. ఇంకా ఎవ్రీ 2 hours కొంచెంసేపు లేచి నిలబడి పనిచేయడం కూడా తప్పు కాదు. కంటిన్యూగా కూర్చుని పనిచేయడం కాకుండా అప్పుడప్పుడు నిలబడి పని చేసుకోవాలి. స్టాండింగ్ డెస్క్స్ మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని డెస్క్స్ వస్తున్నాయి, అదే డెస్క్ సిట్టింగ్ పొజిషన్కి వాడుకోవచ్చు, దాన్ని అడ్జస్ట్ చేస్తే స్టాండింగ్ పొజిషన్కి కూడా మారుతుంది అది. ఇలాంటి అడ్జస్టబుల్ డెస్క్స్ వాడుకుని అప్పుడప్పుడు స్టాండింగ్లో, అప్పుడప్పుడు సిట్టింగ్లో మధ్యలో కొన్ని స్ట్రెచెస్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎంత చేసినా కొంత తప్పకుండా వస్తుంది. దానికి మన ఆహారపు అలవాట్లు కూడా కారణం. సో హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజెస్ కూడా మనకి పెయిన్ రాకుండా హెల్ప్ చేస్తాయి. హెల్దీ ఎక్సర్సైజెస్ అంటే యోగా. సింపుల్గా బ్యాక్ సంబంధించిన చిన్న చిన్న యోగాసనాలు ఉంటాయి. ఇవి చేసుకుంటూ ఉంటే మన బ్యాక్ మజిల్స్ ఇంకా మన స్టమక్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఈ స్టమక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్కి మధ్యలో ఉండే వెన్నుపూస, దాని మీద లోడ్ అనేది తగ్గుతుంది. ఆ లోపల ఉండే డిస్క్స్ మీద లోడ్ తగ్గుతుంది. చాలా వరకు మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఇది కాకుండా మనకి సన్లైట్ ఎక్స్పోజర్ బాగుండాలి 30 minutes. ఇంకా విటమిన్ డి లెవెల్స్, B12 లెవెల్స్ చెక్ చేసుకుని వాటిని కూడా సరి చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 1-2 hours స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అప్పుడప్పుడు స్టాండింగ్లో పనిచేయడము, మన బ్యాక్ సపోర్ట్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవడము, బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజెస్ అంటే బ్యాక్ యోగా, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, విటమిన్ డి, B12 లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండడం, సన్లైట్ ఎక్స్పోజర్ బాగా ఉండేలా చూసుకోవడము, డైట్ కూడా జంక్ ఫుడ్ తగ్గించుకుని హెల్దీ ఫుడ్ అంటే ఆర్గానిక్ ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, నట్స్ ఇవి ఎక్కువ ఉండేలా చూసుకుంటే చాలా వరకు మనం బ్యాక్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చండి.